శ్రీమాత్రే నమః. ఏదైనా మాట్లాడుతున్నామని అనుకోండి, రాజకీయం ఎందుకు, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడండి అంటారు. నిజమే, రాజకీయం ఎందుకు, మన దేశం గురించి మాట్లాడితే అది రాజకీయం. అది తెలుసుకున్నాము అని అనుకోండి, మళ్ళీ మన మనసులు మారిపోయి మనం మళ్ళీ మన దేశం మీద ప్రేమ పెంచుకుంటాము అని చెప్పి మనం ఎప్పుడూ రాజకీయం మాట్లాడకూడదు. మనం జరిగిపోయిన విషయాలను తెలుసుకోకపోతే భవిష్యత్ అనేదే ఉండదు. భవిష్యత్తు దాకా పోయారు, వర్తమానం మాత్రం ఉంటుందా? వర్తమానం మాత్రం మనకు మిగులుతుందా? మనమే లేకుండా పోతే ఇంకా ఈ భక్తి ఎందుకు, ఈ దేవుడు ఎందుకు? ఒకసారి చెప్పండి. అంటే ఇంట్లో ముక్కు మూసుకుని కూర్చుని పూజ చేసుకుంటే మాత్రమే సరిపోతుంది. దేశం ఎలా అయిపోయినా, నాశనం అయిపోయినా మనకి సంబంధమే లేదు. సంజయ్ గాంధీ గర్భనిరోధక ఆపరేషన్లు చేయించాడు అంటే ఆ తప్పేంటి? అది కామన్ అంట. అంటే హిందువులకి, పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి అందరికీ కలిపి, అది కూడా హిందువులకి మాత్రమే ఆపరేషన్స్ చేయటం న్యాయమా? అది కరెక్టా? అలాంటి వాణ్ణి వెనకేసుకుని వచ్చి మాట్లాడుతున్నారే, అది కరెక్ట్ అనిపిస్తోందా? నిన్నటికి నిన్న సభలో జై తెలంగాణ, జై భారత్, జై అని ఇంకొక దేశం గురించి మాట్లాడాడు కదా ఒక ప్రబుద్ధుడు, ఓవైసీ గారు. మరి అలా మాట్లాడినప్పుడు కనీసం ఒక్కళ్ళైనా సరే జై శ్రీరామ్ అని నినాదాలు చేశారా? చేయలేదు. తప్పే ఉంది నేను అలా అంటే అని అన్నారు. అలా అన్నారు అంటే, పబ్లిక్ గా అందరి ముందు అలా అన్నారు అంటే హిందువులు చేత కాని వాళ్ళు, చవటలనే కదా వాళ్ళ ఉద్దేశం. అందుకే కదా మన దేశంలో ఉండి మన తిండి తింటూ మన మధ్య బ్రతుకుతూ ఇంకొక దేశం గురించి మాట్లాడుతున్నారు అంటే ఎంత గొప్పవాళ్ళో. అందుకే మనల్ని అంత చిన్న చూపుగా, అంత హీనంగా చూసేస్తున్నారు. 1947లో భారతదేశం పాకిస్తాన్ విభజన జరిగిన సమయంలో ఒక దరిద్రమే జరిగిపోయింది. అదేంటో తెలుసా? పాకిస్తాన్ లాహోర్లో బసులీ హనుమాన్ మందిర్ని పబ్లిక్ టాయిలెట్ గా మార్చేశారు. అది చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది తెలుసా? అది చూస్తుంటే రగిలిపోయింది తెలుసా? ఎంత బాధ కలిగిందో. 1947లో భారతదేశం పాకిస్తాన్ విభజన సమయంలో ఆ ఆలయాన్ని పబ్లిక్ టాయిలెట్లుగా మార్చేశారు. అది హనుమాన్ దేవాలయం. ఆ హనుమాన్ దేవాలయం యొక్క పవిత్రతని, చారిత్రాత్మక ప్రాముఖ్యతని పాడు చేస్తూ ఆలయ మందిరాల లోపల ఉన్న 6 టాయిలెట్లని వీడియో చూపిస్తూ ఉంటే అది ఎంత బాధగా అనిపించిందో తెలుసా? హిందువుల మత విశ్వాసాన్ని కించపరిచే చర్య కదా. అలా మన మత విశ్వాసాన్ని కించపరిచేయచ్చు, మనల్ని కించపరిచేయచ్చు, మన గురించి అసహ్యంగా మాట్లాడేయచ్చు. మనం మాత్రం చరిత్రలో ఏం జరిగింది చెప్పకూడదు. ఎవరెవరన్నా నోరు మూసుకుని కూర్చోవాలి. నేను హిందువులని రెచ్చగొట్టాలని మాట్లాడట్లేదు. అసలు విషయం తెలుసుకుంటే రేపన్న రోజు మనం ఎలా బ్రతకాలి, ఎవరిని ఎన్నుకోవాలి అనేది మనకు అర్థం అవుతుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళ గురించి ఆలోచించండి రా అంటే మన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళలోనే మళ్ళీ వేలు పెట్టి ఏం చేశారు అని మాట్లాడుతున్నారు. ఏం చేశారు అని మాట్లాడుతున్న వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ హనుమాన్ దేవాలయం చూస్తుంటే ఏడుపు వస్తోంది తెలుసా? ఎంత దరిద్రానికి దిగజారిపోయారని చెప్పి బాధపడుతున్నాం. బాధపడడం తప్ప ఇంకా ఏం చేయగలం మనం?